వెల్కమ్ టు సుమన్ టీవీ. చరిత్ర, మనం చూడని చరిత్ర, మన బిడ్డలు చూడని చరిత్ర, తెరమరుగైన చరిత్ర. ఎందుకంటే భారతదేశ చరిత్ర చాలా గొప్పది. భారతదేశ సాంస్కృతిక సంప్రదాయాలు చాలా గొప్పవి. భారత స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది కృషి చేసిన ఎంతో మంది మహానుభావులు మన మహాత్మా గాంధీ గారు తెలుసు. అటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో అనేక మంది పోరాటంతో పాటు గ్రంథాలయ ఉద్యమం అనేది ఒక ఉద్యమంలాగా సాగింది. అంటే గ్రంథాలయాలు ఉంటే వాళ్ళు ఒక సృజనాత్మకతని తీసుకోవటం కావచ్చు, దేశం గురించి దేశభక్తిని పెంపొందించుకోవటం కోసం కావచ్చు, ఆ పుస్తకాలు అనేది ఇది చాలా విలువైన భాండాగారం అంటారు. అటువంటిది ఈ దేశంలోనే అత్యంత పురాతనమైన దాదాపు 106 సంవత్సరాల చరిత్ర ఉన్న మహాత్మా గాంధీ గారు, ఈ దేశ స్వాతంత్రోద్యమంలో జాతిపిత అని మనం భావించే మహాత్మా గాంధీ గారు అడుగెళ్ళిన నేల ఇది. వేటపాలెం, చీరాలకి కూతవేడు దూరంలో ఉన్న వేటపాలెంలో ఈ చూస్తే మనం సారస్వత నికేతనం 1918 సంవత్సరంలో ఇది స్థాపించారు. మహాత్మా గాంధీ గారు కూడా అడిగడిన నేల. ఈ రోజున ఎంతోమంది గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ లైబ్రరీని ఉపయోగించుకున్నారంటే ఆనాడు స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర భావజాలం కోసం ఈ గ్రంథాల ఉద్యమం ఎంతో పనిచేసింది. అటువంటి సుమన్ టీవీ ఈ రోజున ఇటువంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఇప్పటికి కూడా ప్రైవేటు వాళ్ళే నడుపుతున్నారు. ఆనాడు దీన్ని స్థాపించిన మహానుభావులు కావచ్చు, ఈరోజు అది ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్న ఎంతోమంది మన ముందున్నారు. అటువంటిది ఈ గ్రంథాలయ సెక్రటరీ గారు తన అమూల్యమైన సందేశం ఇవ్వడానికి మనం మాట్లాడుతున్నాం. సార్, మీ పేరు, ఈ గ్రంథాలయ చారిత్రక నేపథ్యం సార్ చెప్తే. ఓకే, నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను ఈ గ్రంథాలయానికి సెక్రటరీని. ఈ గ్రంథాలయం చరిత్రకు వస్తే మీకు 1918 విజయదశమి నాడు హిందూ యువజన సంఘం అనే పేరుతో ఊటుకూరు సుబ్రాయ శ్రేష్ఠి గారు ఇంకొంతమంది యువకులు కలిసి స్థాపించారు. ఊటుకూరు సుబ్రాయ శ్రేష్ఠి గారు మటుకు దీన్ని సారస్వతి నికేతనం అనే పేరుతో అప్పటి నుంచి తన మరణాంతరం వరకు కంటిన్యూ చేశారు. ఈ గ్రంథాలయం యొక్క ఇంపార్టెన్స్ కానీ లేకపోతే స్పెషాలిటీగా అనుకోండి ఏదైనా అంటే, మా దగ్గర 1942 నుంచి పాత న్యూస్ పేపర్స్ ఫిజికల్ కాపీస్ దొరుకుతాయి. స్వాతంత్రోద్యమం ముందు నుంచి ఫిజికల్ కాపీస్ దొరుకుతాయి. సాహిత్యంలో ఇక్కడ దొరకని పుస్తకం ఏదైనా ఉంటే ఉండొచ్చు, బట్ అది ఇంకో చోట దొరుకుతుందని చాలా తక్కువగా అంటే అంచనా వేయచ్చు. ఇక్కడ దొరకకపోతే బహుశా ఇంకెక్కడ దొరకకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ద వెరీ ఓల్డ్ లిటరరీ మ్యాగజైన్స్, భారతి అవచ్చు, కృష్ణా పత్రిక అవచ్చు, గృహలక్ష్మి, కాలక్రమేణా జీర్ణదశకి చేరుండొచ్చు కానీ ఉన్నాయి మా దగ్గర. అలాగే పాత ఆంధ్రప్రభ, జ్యోతి, ఆంధ్రపత్రిక వీక్లీలు, యువ జ్యోతి అనే మంత్లీలు అవన్నీ కూడా ఉన్నాయి. సాహిత్యంలో అఫ్ కోర్స్ మా దగ్గర తెలుగు ఒక దాదాపు 80,000 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం మీద 1,20,000 పుస్తకాలు ఉంటాయని అంచనా. మొత్తం మెయిన్ లాంగ్వేజెస్ మేము మెయింటైన్ చేసే తెలుగు, అఫ్ కోర్స్, సంస్కృతం, ఇంగ్లీష్, కొన్ని హిందీ ఉన్నాయి. మీరు అన్నట్టు 1918 దాదాపు అక్టోబర్ 17 విజయదశమి రోజు అంటే ఎంతో మంది మహానుభావులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఇక్కడ చూస్తూ ఉంటే వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఉంది, చాలా మంది పిల్లలు చదువుకోవడానికి ఉంది. తర్వాత రాజా రామ్మోహన్ రావు గారి పేరున్నది. రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈ సమ్మాన్ని ఆయన ఆవిష్కరించారు. స్వాతంత్రోద్యమంలో మనం జాతిపిత అని భావించుకునే మహాత్మా గాంధీ గారి ఆ చేతి కర్ర కూడా ఇక్కడే వదిలేసిన ఆనవాళ్ళు కూడా. ఆయన చేతి కర్రతో పాటుగా ఆయన స్వదస్తూరితో మా విజిటర్స్ బుక్ లో ఉన్న మెసేజ్ కూడా ఉన్నది. అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్, ఆయన అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులు, ఆ సంవత్సరం వారు వచ్చారు, ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపించారు. అలాగే ఆయన సంతకం కూడా మా విజిటర్స్ బుక్ లో ఉంది. మహాత్మా గాంధీ గారు అంటే మీకు, మాకు, మనందరికీ మన తెలియని చరిత్రని జాతిపితగా మహాత్మా గాంధీ గారి స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర ఎనలేనిది. అటువంటి మహాత్మా గాంధీ గారు కూడా అడుగెట్టిన నేల. ఆయన వచ్చి ఏమి రాశారో ఈ బుక్లో ఆయన విజిటర్గా అనేది మన సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేద్దాం. ఈ మెసేజ్ అండి గాంధీ గారు రాసింది 1929 ఏప్రిల్ 11. ఇది ఆయన పేరు మోహన్ దాస్ గాంధీ. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఆయన రాసిన సందేశం ఇది. ఇది త్రిపురనేని రామస్వామి గారు రాసింది.
ఇది కొండా వెంకటప్పయ్య గారు రాసింది. ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు ఆ సంవత్సరం 1933 అనుకుంటాను. అప్పటిది ఆయన. పాములపర్తి వెంకట నరసింహారావు గారు బహుభాష కోవిదుడు, దాదాపు 14 భాషలు వచ్చిన తెలుగు వ్యక్తి. ఆయన ఒక ఫుల్ పేజ్ మెసేజ్ రాశారు. మన దేశ ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజున ఇలా ఉందంటే దేశం ఆయన యొక్క ఇది వల్ల. విజిటర్స్ గురించి చెప్పాలంటే సాహితీ ప్రపంచంలో, తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా ఇక్కడికి రాని వాళ్ళు బహుశా లేరనే అనుకుంటున్నా. విశ్వనాథ సత్యనారాయణ గారు అవ్వచ్చు, చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు, ఎడిటర్లు తీసుకోండి, నార్ల వెంకటేశ్వరరావు గారు కానీ అందరూ వచ్చింది. దాదాపుగా మీరు పింగళ వెంకయ్య గారు వచ్చారు, కొండా వెంకటప్పయ్య గారు వచ్చారు, పివి నరసింహారావు గారు వచ్చారు, మర్రి చెన్నారెడ్డి గారు వచ్చారు, వెంకయ్యనాయుడు గారు వచ్చారు, దామోదర సంజీవ్ గారు, బెజవాడ గోపాల్ గారు అంటే మనం ఒకసారి చూస్తే కనుక ఇది ఈ పర్టికులర్ వింగ్ యాక్చువల్ గా మహాత్మా గాంధీ గారు వచ్చినప్పుడు శంకుస్థాపన జరిగింది. ఆ బిల్డింగ్ పూర్తయ్యాక టంగుటూరి ప్రకాశం పంతులు గారిచే ప్రారంభించబడింది ఈ బిల్డింగ్. ఈ వింగ్ ఇప్పుడు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు దమ్ముంటే కాల్చుకొని బ్రిటిషర్లు పోరాడిన గడ్డ ఇది. ఇప్పుడు కాలక్రమేణా ఇప్పుడు ప్రకాశం నుంచి ఇప్పుడు బాపట్ల జిల్లా వచ్చిన ఆ ప్రకాశం గారి పంతులు గారి యొక్క ఇది కూడా అడుగు ఇక్కడ పడిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేశంలో తెరమరుగవుతుంది సార్ రోజు రోజుకు డిజిటలైజేషన్ పేరులో. మీరు అన్నట్టు స్వాతంత్రోద్యమం ముందు నుంచి 1942 నుంచి పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. మనం ఎంతో మంది మా దగ్గర వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బుక్స్ మీకు చూపిస్తాను. 1850లో ప్రచురించబడిన పుస్తకం అవి కూడా మనుసంభవం అని. ఊటుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ రోజు ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి ఆలోచిస్తే ఈ రోజు ఇది ఉండేది కాదు. అంతే కదా, అంతే కదా సార్. అంతే. ఈ దేశంలో ఇంత పురాతనమైన 106 సంవత్సరాల చరిత్రని మీరు ఇప్పటికీ కాపాడుతున్నారంటే సెక్రటరీగా చాలా అభినందించాల్సిన విషయం. మీరు చెప్పినట్టుగా పింగళ వెంకయ్య గారి నుంచి ఈ రోజున సగర్వంగా మన జాతీయ జెండా ఎగరేసుకుంటున్నాం. ఆ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య. మహాత్మా గాంధీ ఈ స్వాతంత్రోద్యమం తీసుకొచ్చిన వ్యక్తి, నడిపించిన వ్యక్తి. ఆ తర్వాత పివి నరసింహారావు బహుభాష కోవిదుడు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ఈ రోజున ఈ విధంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా ఉందంట పివి నరసింహారావు సంస్కరణ. అంతేనండి. వెంకయ్య నాయుడు గారు కావచ్చు, సిబిఐ జడ్జి లక్ష్మీనారాయణ గారు, అనేక మంది ఇక్కడికి వచ్చారు, అనేక మంది జడ్జీలు వచ్చారు. సివిల్ సర్వీస్ IAS IPS లో కూడా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడికి, ఎందుకంటే ఇక్కడ కోతవేటి దూరంలోనే పర్చూర్లో నేను కూడా పుట్టాను కాబట్టి ఈ చరిత్ర తెలుసు. అంటే ఇక్కడ మీరు ఈ రోజు కూడా ఆదివారం కూడా చాలా చర్చా కార్యక్రమాలు, సాహితీ గోష్ఠి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? వీళ్ళు వారసత్వంగా ఈ లెగసీని కంటిన్యూ చేయటం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని పుస్తకాలు ఇక్కడ మీ దగ్గర దాదాపు 1,20,000 పుస్తకాలు ఉంటాయి. అంటే దీన్ని ఏ విధంగా మీరు మీ కంట్రిబ్యూషన్ అంటే ఒకటండి, ఇప్పుడు మీరు అన్నట్లుగా కొంచెం పుస్తక పఠనం అయితే తగ్గిపోతా ఉంది. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే కరోనా తర్వాత బాగా తగ్గిపోయి కొంచెం పెరగడం మొదలైందేమో అని అనిపిస్తూ ఉంది. ఈవెన్ పేరెంట్స్ కూడా ఇదివరకు కంటే ఎక్కువ వస్తున్నారు, పిల్లల్ని తీసుకొని ఎక్కువ వస్తున్నారు. సో హోప్ఫుల్లీ పుస్తక పఠనం మళ్ళీ పూర్వదశకి రాకపోయినా కొంత పెరుగుతుందని ఆశిద్దాం. అందులో మా వంతు కృషిగా మేము డెఫినెట్ గా ప్రయత్నిస్తాం. ముఖ్యంగా పిల్లల్ని గ్రంథాలయాలకు కానీ తీసుకొచ్చి వాళ్ళకి పుస్తకాలు తల్లిదండ్రులు చేయాలి, స్కూల్లో ఉపాధ్యాయులు చేయాలి, సొసైటీలో ఎవరైనా జనరల్ గా వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేయగలిగితే సంస్కృతిగా అవ్వచ్చు. జ్ఞానం మెయిన్ గా, సంస్కృతి ఒకటి, విజ్ఞానం. నేను చెప్పినట్టు స్వాతంత్రోద్యమం అంటే స్వాతంత్రం కోసం మనం బ్రిటిష్ వాళ్ళ పోరాటమే కాదు, ఆ నాలెడ్జిని మనం తెలుసుకొని ఒక గ్రంథాలయ ఉద్యమం కూడా స్వాతంత్రోద్యమంలో అనేక ఉద్యమకారులు పాత్ర అవటం అంటే ఈ పుస్తకాల వల్లే చైతన్యమైన. ఒక భగత్ సింగ్, ఒక రాజ్గురు, ఒక సుఖదేవ్ గారు కావచ్చు, 23 సంవత్సరాల ఉరికమ్మని ముద్దాడు, అంతే కదా సార్, ఒక చంద్రశేఖర్ ఆజాద్ గారు కావచ్చు, వీళ్ళంతా పుస్తకాలు చదివి దేశం గురించి, సంస్కృతిని గురించి మీరు నిజంగా ఈ రోజున 1,00,000 పైన పుస్తకాలు తీసుకొని ఆ రోజు 106 సంవత్సరాల ఆ యొక్క చరిత్రని కంటిన్యూ చేయడం అంటే నిజంగా చరిత్రలు నిలిచిపోయినట్లే. ఎందుకంటే వాళ్ళ వంశం కూడా ఇది జనరేట్ అవ్వటం అంటే ప్రభుత్వాలు కూడా అన్నీ చేయలేవు, కానీ మీరు ప్రైవేటు ఇదిలో ఉన్న ఈ సారస్వత నికేతనం అనేది ఈ 106 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంటుంది. దాని లెగసీని మీరు కంటిన్యూ చేస్తారు, నో డౌట్. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు దీన్ని ఏ విధంగా చేయాలని మీరు అనుకుంటున్నారు? దీనికి ఏ విధంగా సహకరిస్తే బాగుంటుంది? ప్రభుత్వ సహకారం మంచిదే, అందులో సందేహం లేదు. వారు చేయగలిగినంత సహకారం అందిస్తూనే ఉంటారు. కానీ ప్రభుత్వ సహకారం ఆర్థిక సహకారం అందించగలదు. మిగతాది కొంచెం నా ఉద్దేశం సమాజం నుంచి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సపోజ్ ఈ లైబ్రరీ ఉంది, ఇన్ని పుస్తకాలను ఎవరు రావట్లేదు అనుకోండి, ఈ పుస్తకాలు ఉండి ప్రయోజనం ఏంటి?
అంతే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఆ ఆ. పుస్తకం వచ్చి ఎవరైనా రోజు చేసుకో. ప్రతిరోజు ఒక 50 మందో 100 మందో ఈ చిన్న చదువుకుంటూ ఊరు ఉంటారు. కాబట్టి ఉమ్. అలాగే బయట ఊర్ల నుంచి రీసెర్చ్ స్కాలర్స్ అవ్వచ్చు, లేకపోతే విజిటర్స్ అవ్వరు కానీ వస్తే ఈ గ్రంథాలయం కొంచెం కళకళలాడుతూ ఉంటుంది. లేకపోతే పెయింట్లు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం, కొత్త పుస్తకాలు తెచ్చి పెడతా ఉంటాయి, కానీ ఎవరు రాకపోతే ఉపయోగం లేదు. సో ప్రభుత్వ సహకారంతో పాటు నా ఉద్దేశం ప్రజల్లో కొంచెం పుస్తక పఠనం మీద ఆసక్తి పెరిగితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా అండి, మీరు చెప్పినట్టుగా నేను చాలా సందర్భాల్లో ఎక్కడైనా ఈ పుస్తకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే వేటపాలెం లైబ్రరీలో ఉంటుంది అనేది అవును ఒక ఇంపార్టెంట్ ఇది ఉంది అవును 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 దేశవ్యాప్తంగా. అవును నిజంగా అది చరిత్ర. దీంట్లో ఈ గ్రంథాలు తెరమరుగవుతుంది, రోజు రోజుకి పుస్తకాలు చదివే తక్కువైపోతున్నారు. అవును అందరూ కూడా ట్యాబ్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు వచ్చేసినాయి కదా అవును. ఉద్దేశం వెళ్తారు. కానీ ఆ పేపర్ చదివే నాలెడ్జ్ ఇది వేరు, అంతే. అవునండి. ఆ కీన్ అబ్జర్వేషన్ అనేది వేరు. అవునవును. ఆ, మీరు ఎక్కడ అడవిలోకి వెళ్ళినా చదవచ్చు, సముద్రం మధ్యలో ఉన్న చదవచ్చు పుస్తకం. మీరు మిగతావన్నీ ఒక అరగంటలోనో గంటలోనో ఛార్జ్ అయిపోతుంది, ఏమి చేయలేరు. ఈ అవును. పుస్తకం అంటే మీతో పాటు ఉంటుంది. డెఫినెట్ గా అంటే నిజంగా చూశారు కదండి. మనం ఎంతో మంది ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ మనం చూస్తుంటాం మన జీవితంలో. ప్రతి ఒక్కళ్ళు ఒక స్ఫూర్తి పొందుతాం. మనం స్వాతంత్రోద్యమంలో అనేక మంది మన కోసం అసువులు బాశారు. ఈ దేశం గొప్పతనం, ఈ చారిత్రాత్మక నేపథ్యం, ఎంతోమంది త్యాగదనులు మనకి సాక్రిఫైస్ చేస్తే మనం ఆ స్వతంత్ర ఫలాలు అనుభవించి 79వ స్వాతంత్ర దినోత్సవం ఇటీవల జరుపుకున్నాం. అదే సిచ్యువేషన్స్లో ఆనాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఇష్టమనేశారు. మహాత్మా గాంధీ గారు వచ్చి ఆయన చేతికరని ఇప్పుడు కూడా నేటి జనరేషన్ కూడా చూడగలుగుతున్నారంటే ఈ గ్రంథాలయాన్ని దాదాపు 100 సంవత్సరాల చరిత్ర, ఈ లెగసీని కాపాడటం అంటే నిజంగా వీళ్ళు స్వర్గీయ ఊటుకూరి సుబ్రాయ శ్రేష్ఠి గారు, కమలాంబ దంపతులకి వాళ్ళ యొక్క వారసులుగా ఈ యొక్క రథసారథి ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా, దీంట్లో ఉన్న స్టాఫ్కి, ఈ వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చాలా తక్కువగా జీతభత్యాలతో, ఎందుకంటే మాది మా అదృష్టం, మీ అదృష్టంగా భావించాలి. డెఫినెట్గా ప్రభుత్వాలు కూడా దీనికి ఎప్పటికప్పుడుగా ఎంతో మంది త్యాగదనులు వచ్చి పుస్తకాలు రాసి వెళ్తున్నారు. ఎవరెవరు మహాత్మా గాంధీ గారి కాడి నుంచి 1918 నుంచి ఈ యొక్క గ్రంథాలయం సందర్శించిన వాళ్ళ స్వదస్తూరితో కూడా పుస్తకాలు ఉన్నాయి. అవి కూడా మనం సుమన్ టీవీలో అందరూ మనం వీడియో చేస్తారు, అవి కూడా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి చరిత్ర అనేది చెరిపేస్తే చెరిగిపోదు. ఆ చరిత్ర మనకు అవసరం. అటువంటి గొప్ప చరిత్ర భారతదేశ చరిత్ర. భారతదేశ చరిత్రని మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియజేయడానికి అనేక మంది ఇటువంటి త్యాగదనుల వల్ల మనం ఆ చరిత్రని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ రోజున సుమన్ టీవీ తరపున ఎంతో మంది త్యాగదనులు వచ్చిన ఈ నేల వేటపాలెంకి, ఈ సరస్వతి నికేతన్కి సందర్శించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.